ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరుకో గోడలకు అడ్డొచ్చిన, సాతాను శోధించిన, శత్రువులే శాసించిన, ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరుకో గోడలు అడ్డొచ్చిన, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన, ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరుకో గోడలు అడ్డొచ్చిన, సాతానే శోధించిన, శత్రువులే శాసించిన, పడకు భయపడకు బలవంతుడు నీకుండగా, నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా, పడకు భయపడకు బలవంతుడు నీకుండగా, నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా, దిక్కులేలా ఓ సోదరా, ప్రభువే మనకండగా, భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. సహోదరులు, నీ కొడుకు సిగరెట్ కాలుస్తున్నాడు అని నువ్వు వింటేనే అల్లాడిపోతావు. నీ కొడుకు సిగరెట్ కాలుస్తూ నీకు కనిపిస్తే నువ్వు తల్లడిల్లిపోతావు. మరి ప్రొద్దుట్లు లేస్తే సాయంత్రం వరకు నువ్వు నేను చేసే ప్రతి అడ్డమైన పని దేవుడు కళ్ళ ముందే చేస్తున్నాం కదా, దేవుడు చూస్తున్నాడని తెలిసే చేస్తున్నాం కదా. ఒక్కసారి ఆలోచించు. తెలిసి దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన గుండెను ఎలా పిండేస్తున్నామో, ఆయన గుండెల్లో ఎలా బల్యాలు దిగబెడుతున్నామో లేక దిగ్గొడుతున్నామో, రెండో వైపు సవాలు విసురుతున్నావు. ఏం చేస్తావు నువ్వు? తాగుతా, తిరుగుతా, తందనాలు ఆడతా, ఏం చేస్తావు అని చెప్పి పొగరుతో దేవునికి నువ్వు సవాలు విసురుతున్నావు. సహోదరి సహోదరులు, తెలిసి నువ్వు తప్పు చేస్తున్న ప్రతిసారి దేవుని కోపాన్ని రేపుతున్నావు. ఒకసారి ఆలోచించండి. నాన్న ముందు ఒకవేళ కాస్తో కోస్తో నాన్న అంటే భయం ఉన్నవాడు నాన్న ముందు తప్పు చేస్తూ కనిపిస్తాడా? రే మా నాన్న చంపేస్తాడు రా, మా నాన్న చంపేస్తాడు అనే భయం ఉండి నాన్న ముందు పిచ్చి వేషాలు వేడు. నాన్న లేకపోతే వేస్తాడు. నాన్నే చంపేస్తాడు, కొడతాడనే భయంతో పిల్లవాడు నాన్న ముందు తప్పు చేయకుండా నాన్న లేని సమయంలో తప్పుడు పనులు చేసే ప్రయత్నం చేస్తాడు. మరి పరలోకమందున్న పరమ తండ్రి, మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, సమస్తము చూస్తున్న పరమ తండ్రి చూస్తున్నాడని తెలిసి కూడా లెక్క లేకుండా జీవిస్తున్నావే, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావే. ఏమీ చేయడనా? ఏమీ చేయలేడనా? పిచ్చోడు నువ్వు. ఆయన ఏమీ చేయకపోవడం కాదు, ఏమీ చేయలేకపోవడం కూడా కాదు. మరే చస్తావని, చెయ్యి ఎత్తి కొడితే చస్తావని
భరిస్తున్నాడంతే. అక్కడ అమ్మాయిలను ఏడిపిస్తున్నారు, అబ్బాయిలు పోకిరి చేష్టలు చేస్తున్నారు. పోలీసు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఎలాగైనా సరే ఈ పోకిరి చేష్టలు చేసే వాళ్ళని పట్టుకోవాలని చెప్పి. పోలీస్ యూనిఫామ్ లేకుండా మఫ్టీలో తిరుగుతున్నారు. ఒక కుర్రవాడు అమ్మాయిల వెనక వెళుతూ కొంటె పాటలు పాడుతున్నాడు, పోకిరి పాటలు పాడుతున్నాడు, పోకిరి మాటలు మాట్లాడుతున్నాడు, సరస్సోక్తులు విసురుతున్నాడు. ఎవరో ఒక ఆయన వచ్చి, బాబు ఎందుకు అలా వాళ్ళని నడిపిస్తున్నావు, నువ్వు కూడా స్టూడెంట్వే కదా, చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కదా అని అంటే సీరియస్గా చూశాడు. అని చెప్పి అన్నాడు. మళ్ళా వాళ్ళ వెనకాల వెళ్తూ పనికిమాలిన పాటలు పాడుతూ, ద్వంద్వర్థాలతో కూడిన పాటలు పాడుతూ, సరస్సోక్తులు విసురుతూ ఉంటే మళ్ళీ ఆయన, బాబు ఎందుకయ్యా వాళ్ళతో, నీకు కూడా సిస్టర్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళ వెనకాల ఎవరైనా ఇలా పడితే నీకు బాధ అనిపిస్తుంది కదా, వాళ్ళు వదిలేసేయ్యా. పాపం ఆయన పట్టించుకోలే. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాడు వెళ్ళి ఒక అమ్మాయి భుజం మీద చేయేసి, వస్తావా అన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బలమైన హస్తం వచ్చిందండి, చంప మీద కొట్టిందండి. చెయ్యి వేసినోడు కాస్త అమాంతంగా కింద పడి గిలగలా కొట్టుకుంటున్నాడండి. చంప పట్టుకుని, చచ్చేలా కొట్టావేటయా, చంపేస్తా, ఎవడా నువ్వు, నీలాంటి వాడిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసు వాడిని. మఫ్టీలో వచ్చాడండి. ఆ పోలీస్ ఆయన ఏం చేశాడు, ఫస్ట్ టైం, బాబు వాళ్ళ జోళ్ళీకెందుకు, నువ్వు చక్కగా చదువుకోవచ్చు కదా, ప్రేమతో చెప్పాడు. రెండోసారి వీడు ఇంకొంచెం బరి తగ్గించి పోకిరీ పాటలు పాడుతూ, సరస్సోక్తులు విసురుతూ, మళ్ళా అమ్మాయిలు కూడా పడి వేషాలు వేస్తుంటే మళ్ళా వచ్చి, బాబు ఎందుకయ్యా, నీకు కూడా సిస్టర్స్ ఉంటే వాళ్ళు కూడా ఇలా పడితే నువ్వు బాధపడతావు కదా, వాళ్ళు వదిలేసాయ్యా. ఇంకొంచెం సరిహద్దులు దాటి మీద భుజం మీద చేసి, వస్తావా అని అంటే ఏమైంది, ఒక్క దెబ్బతో నేలమట్టం చేశాడు. ఆ ప్రభువు అంతకంటే సిన్సియర్ ఆఫీసర్ ప్రపంచం అంతటినీ పరిపాలిస్తున్నాడు. ఆయన మొదటిసారి నిన్ను కొట్టలేదని, రెండోసారి నిన్ను కొట్టలేదని, మూడోసారి నిన్ను కొట్టలేదని, ఇక కొట్టడని, కొట్టలేడని నువ్వు అనుకుంటున్నట్లయితే అది కేవలం నీ అవివేకం. ఒక్క దెబ్బ చాలు నేలమట్టం అయిపోతాం. కానీ తట్టుకోలేవని, భరించలేవని, ఒక్క దెబ్బ కొడితే పాతాళంలో కళ్ళు తెరుస్తావని, అలా తెరవడం ఆయనకి ఇష్టం లేక ఓపికతో బాగుపడతావని, మనసు మార్చుకుంటావని ఎదురు చూస్తా.